హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాకినాడ కంప్యూటర్స్. ఈ వీడియోలో నాయుడు గారు మనల్ని 21 డిసెంబర్ నాడు అప్రోచ్ అవ్వడం జరిగింది. సీసీటీవీ రిలేటెడ్ సమ్ కొటేషన్ రిక్వైర్మెంట్ ఉందని చెప్పి మనం కొటేషన్ ఇవ్వడం జరిగింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన మనల్ని మళ్ళీ ఇన్స్టాలేషన్ గురించి పిలవడం అనేది జరగలేదు. మళ్ళీ అగైన్ 1 మంత్ తర్వాత ఆయన మనల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. మన టెక్నికల్ టీం అంతా అగైన్ చెక్ చేసి దాని రిలేటెడ్ ఫీజిబిలిటీ కొటేషన్ అంతా ఇవ్వడం జరిగింది. ఆయనతో డిస్కస్ చేసిన తర్వాత ఆయనకు వచ్చినటువంటి ఫ్యూచర్స్ ఏముంటాయి, హైబ్రిడ్ మోడ్ కెమెరాస్లో ఫ్యూచర్స్ ఏముంటాయి, ఆడియో ఫ్యూచర్స్ ఏముంటాయి, వీడియో ఫీచర్స్ ఏముంటాయి అనేది ప్రాపర్గా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం జరిగింది. మార్కెట్లో ప్రైస్ కన్నా మన ప్రైస్ చాలా రీజనబుల్గా ఉంచడంతో ఆయన హ్యాపీగా మనకి టోకెన్ అడ్వాన్స్ ఇచ్చి వెంటనే నెక్స్ట్ డే ఇన్స్టాలేషన్ చేయడంగా రిక్వెస్ట్ చేయడం జరిగింది. టెక్నికల్ టీమ్ ఎర్లీ మార్నింగ్ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. వర్క్ స్టార్ట్ చేసి ఈవినింగ్ కల్లా ఇంక్లూడింగ్ పైప్ లైనింగ్తో ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మనం గమనించదగిన విషయం ఏంటంటే ఆయన న్యూలీ కన్స్ట్రక్షన్ హౌస్ మాట. సో ఇక్కడికి ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఒక చిన్న సూచన కానీ సలహా కానీ ఏంటంటే కనుక, మీరు వైరింగ్ చేసుకునేటప్పుడు ఇంట్లో ఎలక్ట్రికల్ వైరింగ్ అనేది బిగించుకునేటప్పుడు కెమెరాస్ గురించి ముందే ప్లానింగ్ చేసుకుని దాని రిలేటెడ్ వైరింగ్ కనుక చేసుకున్నట్లయితే కనుక అగైన్ ఎడిషనల్గా వైరింగ్ చేయవలసిన అవసరం ఉండదు. అదే మనకి ఇంక్లూడింగ్ సీలింగ్లోనే మనకి వైరింగ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది గమనించగలరు. సో ఇది ఆయనకి అప్పట్లో ప్లానింగ్ లేకపోవడం జరిగింది. కానీ మళ్ళీ ఇప్పుడు ప్లానింగ్ మనం మార్చుకోవడం వల్ల పైప్ లైనింగ్తో నీట్గా మనం అనేది వర్క్ చేసి ఇవ్వడం జరిగింది. ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం జరిగింది. దాని రిలేటెడ్ పైపింగ్ రిలేటెడ్ వీడియోస్ కూడా మనకి ఇక్కడ ఇందులో మనం అటాచ్ చేసాము. సో అది కూడా మీరు గమనించగలరు. ఎటువంటి సిస్టమ్ రిలేటెడ్ రిక్వైర్మెంట్ ఉన్న కాకినాడ కంప్యూటర్స్ని అప్రోచ్ అవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కాకినాడ కంప్యూటర్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే.